తను రెస్ట్ తీసుకోవాలి, లేదంటే కళ్ళు తిరిగి పడిపోతుంది. కొంచెం ఆగిన తర్వాత చేద్దాం ప్లీజ్. ఓకే సార్. డాడీ, మీరు బయటికి వెళ్తున్నప్పుడు నేనే మిమ్మల్ని ఆపాల్సింది. అప్పుడు ఇలా జరగకుండేదే కాదు డాడీ. మామయ్యకి ఏం కాదు, ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? డాడీని స్పృహ లేకుండా అలా రక్తంతో చూస్తుంటే నాకు భయం వేస్తుంది. డాడీని ఆపి ఉంటే ఇలా జరిగేదే కాదు. దీని అంతటికీ కారణం నేనే. డాడీ, తనని చూస్తుంటే ఫుల్ ప్యానిక్ అవుతుంది. తనకి సపోర్ట్గా ఎవరైనా ఉంటే బెటర్. డాడీ, ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పాల్సింది. మమ్మీ. సౌందర్య, నేను మీ మోడలింగ్ డైరెక్టర్తో మాట్లాడాలి. రేపు అపాయింట్మెంట్ తీసుకో. ఓకే మామ్. రేపు నీ ప్రోగ్రామ్స్ ఏంటి? యాజ్ యూజువల్ మామ్. జిమ్కి వెళ్ళాలి, తర్వాత డిజైనర్తో లేటెస్ట్గా ఫారెన్లో జరిగిన మోడలింగ్ కాంటెస్ట్ గురించి మాట్లాడాలి. అలాంటి డిజైన్స్ రెడీ చేయమని చెప్పాను. నువ్వు సెలెక్ట్ చేసిన డిజైన్స్ని రేపు నాకు కూడా ఒకసారి చూపించు. ఓకే మామ్. సంగీత, సమయం ఇంట్లో లేదా? లేదమ్మా, అక్క డాడీ ఇద్దరు కలిసి బయటికెళ్లారు. ఎక్కడికి వెళ్ళారు? తెలీదమ్మా. ఫోన్ లిఫ్ట్ చేసేదాకా కూడా ఆగట్లేదేంటో. ఈ మధ్య అందరికీ వెయిట్ చేసి ఓపిక ఉండట్లేదు మామ్. అయినా ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి ఈ టైంలో నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? ఏదైనా పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళారేమో. ఫోన్ లిఫ్ట్ చేయలేదా? నాకు తెలియకుండా వాళ్ళనెవరు ఫంక్షన్కి పిలుస్తారు? ఆయన ఆఫీసులో చేసే పని సరిపోవడం లేదా ఏంటి? మళ్ళీ ఏం రాజకార్యం వెలగబెట్టడానికి వెళ్ళారు? డాడీ, డాక్టర్, 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 మా డాడీకి ఎలా ఉంది? ముందు ట్రీట్మెంట్ తీసుకుని రెస్ట్ తీసుకో అమ్మా. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. లేదు డాక్టర్, నా గురించి వదిలేయండి. మా డాడీకి ఎలా ఉంది డాక్టర్? కండిషన్ చాలా క్రిటికల్గా ఉందమ్మా. బ్లడ్ చాలా పోయింది. వెంటనే బ్లడ్ ఎక్కించాలి. వెరీ సీరియస్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఇంతకు ముందు మీ నాన్నగారికి ఏమన్నా స్ట్రోక్ వచ్చిందా? అలాంటిదేం లేదు డాక్టర్. డాడీ ఎప్పుడు ఫిట్గానే ఉంటారు. ఏమైంది డాక్టర్? తన హార్ట్ బీటు అబ్నార్మల్గా అనిపిస్తుంది. చూస్తుంటే అతనికి స్ట్రోక్ రావడం ఫస్ట్ టైం లాగా అనిపించడం లేదు. అందుకే టెస్టులు చేస్తున్నాం. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కానీ అతని కండిషన్ ఏంటి అని చెప్పలేం. ఏంటి డాక్టర్ మీరేమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడు హెల్తీగా ఉండే డాడీ హార్ట్ బీట్ అబ్నార్మల్గా ఉండడం ఏంటి? ముందుగానే కంగారు పడడం ఎందుకమ్మా? జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ముందైతే టెస్టులు చేయాలి. ఈలోగా మీరు తనకి బ్లడ్ అందే ఏర్పాట్లు చూడండి. అసలే తంది రేర్ బ్లడ్ గ్రూప్. అవును, డాడీది బాంబే బ్లడ్ గ్రూప్. డాక్టర్, హాస్పిటల్లో ఆ బ్లడ్ గ్రూప్ స్టాక్ లేదా? లేదమ్మా, మేం కూడా తెలిసిన బ్లడ్ బ్యాంక్లో ట్రై చేస్తున్నాం. మీరు ట్రై చేయండి. సరే డాక్టర్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్లడ్ ఎక్కించాలి.
లేదంటే ప్రాణానికే ప్రమాదం. డాడీ, మీ మమ్మీ ఫోన్ చేస్తుంది. హలో మమ్మీ. ఏయ్, ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేస్తే ఆన్సర్ చేయవేంటి? అయినా మాకు నీతులు చెప్తారుగా, నైట్ లైఫ్కి అలవాటు పడద్దు, నైట్ టైం బయటికి వెళ్ళొద్దు అని. ఇప్పుడు మీ బుద్ధి ఏమైంది? మీరు అసలు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? అయినా బయటికి వెళ్లే ముందు నాతో ఒక మాట చెప్పి వెళ్ళాలిగా. మమ్మీ, ఏమైంది? డాడీ, ఏమైందో చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఎక్కడున్నావు నువ్వు? హాస్పిటల్లో ఉన్నా మమ్మీ. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అవును మమ్మీ, ఇంతకు ముందే జరిగింది. డాడీకి సీరియస్ గా ఉంది. సరే సరే, మేము బయలుదేరి వస్తున్నాం. డాడీకి యాక్సిడెంట్ అయిందంట. వాట్? మామ్, డాడ్. పద పద. అవునా? నిజమా? ఎలా జరిగింది? థ్యాంక్ యూ సో మచ్. మేడం, త్వరగా బ్లడ్ అరేంజ్ చేసుకోండి. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. బ్లడ్ బ్యాంక్స్ కి కాల్ చేసి ట్రై చేస్తూ ఉండు. నేను కూడా ట్రై చేస్తా. హలో, చెప్పండి సార్. మీ బ్లడ్ బ్యాంక్ లో బాంబే బ్లడ్ గ్రూప్ ఉందా? కొంచెం ఎమర్జెన్సీ సార్. 2 యూనిట్స్ కావాలి. సారీ అమ్మా, ఆ గ్రూప్ లేదు. సార్, అర్జెంట్గా నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ కనుక్కోరా. బాంబే బ్లడ్ గ్రూప్ కావాలరా. అలాగేరా. డోనర్ ఎవరైనా దొరికారా? ఒకళ్ళున్నారు. ఆయన ఇండియాలో లేరు, యుఎస్లో ఉన్నారు. నాకు ఒకళ్ళు దొరికారు, కానీ వాళ్ళ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నారంట. నాకు భయం వేస్తుంది. నాకేం అర్థం కావడం లేదు. డాడ్, Dad! Dad! Yes! Yahoo! Yes! ఏమైంది రాహుల్? ఎందుకంత ఆనందంగా ఉన్నావు? డాడ్, ఆ భరద్వాజ్కి గుండెపోటు వచ్చి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంట. పరిస్థితి క్రిటికల్ గా ఉందంట. రే, నిన్ను చెంపదెబ్బ కొట్టిన పాపం ఊరికే పోతుందా? మనలాంటి వాళ్ళతో పెట్టుకుంటే వదిలిపెడతామా? అందుకేగా బిజినెస్ ఫ్రాడ్ చేశాడని రోడ్డుకిడ్చాం. అది తట్టుకోలేని గుండె హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటోంది.
పోన్లే, నువ్వు హ్యాపీ కదా, ఇక వదిలే. లేదు డాడ్, నా పగ చల్లారలేదు, ఇంకా ఇది నేను చెయ్యాలి. రే, గుండె జబ్బుతో హాస్పిటల్లో చేరాడంటే చచ్చిన పాముతో సమానం రా. ఇంకేం చేస్తావు? వాడు చచ్చిన పాము కాదు డాడ్, ఎంత కొట్టినా చావని పాము. అవకాశం దొరకగానే లేచి గెలుపు కోసం పరిగెడుతుంటాడు. నన్ను బిజినెస్లో ఎదగకుండా అడ్డుకున్న ఆ భరద్వాజ్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఎవరిదిరా ఫోను? ఇప్పుడు ఏదైనా చేస్తే నీ కెరీర్కి ఏమవుతుంది? నేను చూసుకుంటాను డాడ్, ముందు మీడియాకి చెప్పాలి. ఓకే, అసలు ఆట ఇప్పుడు మొదలు డాడ్. కానీ సంయుక్త, మమ్మీ, ఏంటి ఏంటి ఇది? అసలు టైం కాని టైంలో మీరు బయటకు ఎందుకు వెళ్ళారు? డాడీకి ఇప్పుడు ఎలా ఉంది? డాడీ ఐసీయూలో ఉన్నారు. నువ్వా? నువ్వేంట్రా ఇక్కడ? మామ్, అతనే అంబులెన్స్ పిలిచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు మమ్మీ. ఈ చీప్ హాస్పిటల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఎవరో లో క్లాస్ మెంటాలిటీ వాడు జాయిన్ చేశాడని. ఇంకా ఇంతకంటే చిన్న హాస్పిటల్ దొరకలేదేమో. పోనీ ఆర్ఎన్పి డాక్టర్ని పిలవలేకపోయావా? సర్లే, వచ్చిన పని అయిపోయిందిగా, ఇక నువ్వు వెళ్ళు. సరే, నేను బయలుదేరుతున్నాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. చేసిన హెల్ప్ చాలు. మాకు కో అంటే కోటి మంది వస్తారు. వెళ్ళు నువ్వు. అయినా నువ్వేంటి? వాణ్ణి ముందే పంపించేయచ్చు కదా. మీరొచ్చే వరకు అతనే ధైర్యం చెప్పాడు మమ్మీ. నాకు ఫస్ట్ ఎయిడ్ కూడా తనే చేపించాడు. ఏంటి? ఒక ప్లాస్టర్ ముక్క అంటించడానికి కూడా వాడు పక్కనుండాలా? నాటకాలు కాకపోతే. డాక్టర్, డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది మేడం. ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాం. హై క్వాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. మీరు ఎక్కడికి తీసుకెళ్లాలన్నా పేషెంట్ సహకరించాలి కదా మేడం, తనని కదిలించకూడదు. సరే, పెద్ద డాక్టర్ని ఇక్కడికి రమ్మని పిలుస్తాను. వాళ్ళే ట్రీట్ చేస్తారు. మేడం, మీరు అరిస్టాటిల్ని తీసుకొచ్చినా ఏమీ చేయలేదు. గంటలో పేషెంట్కి బ్లడ్ ఎక్కించకపోతే మీరు మీ రిలేటివ్స్కి ఫోన్ చేసుకోవచ్చు. అర్జెంటుగా బ్లడ్ అరేంజ్ చేసుకోండి, లేకపోతే ఎవరం ఏం చేయలేం. డాడీది బాంబే బ్లడ్ గ్రూప్ అంటమ్మా. నేను అతను చాలా ట్రై చేశాం, కానీ ఎక్కడ దొరకలేదు. నేను ట్రై చేస్తాను.
బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా నాకు భయం వేస్తుంది. నాకేం అర్థం కావడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా డోనర్ దొరకడం లేదు. మామయ్య పరిస్థితి చూస్తుంటే క్రిటికల్ అంటున్నారు. అవును, ఈ విషయం అమ్మకి చెప్పలేదు. తెలిస్తే తట్టుకోగలుగుతుందా? అమ్మా, అవును, ఇంతవరకు నాకు అమ్మెందుకు గుర్తు రాలేదు? అమ్మది మామయ్యది సేమ్ బ్లడ్ గ్రూప్ కదా. అమ్మా, ఏంటి వాసు ఇంకా ఇంటికి రాలేదు? అమ్మమ్మ, అది తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, అందుకే నేను ఇక్కడే ఉన్నాను. అవునా? ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళకి? అర్జెంటుగా బ్లడ్ కావాలమ్మా. బాంబే బ్లడ్ గ్రూప్. అమ్మమ్మ, నీదదే కదా? అవునరా. సరే, నేను ఆటో బుక్ చేస్తాను, నువ్వు త్వరగా ఇక్కడికి రామ్మా. సరేరా. అవును, ఇంతకీ వాళ్ళెవరు? ఇప్పుడు నిజం తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. వాసు, అమ్మా, నువ్వు ముందు రా అమ్మా, చెప్తాను. సరే సరే, వస్తున్నా. అమ్మకి మామయ్య విషయం ఇప్పుడు చెప్తే తట్టుకోలేదు. అసలే మామయ్య అంటే అమ్మకి ప్రాణం. ఆయన్ని పరిస్థితుల్లో చూస్తే అమ్మని అస్సలు కంట్రోల్ చేయలేం. ముందు ఆటో బుక్ చేద్దాం. తను కంగారు పడుతూ ఉంటుంది. బ్లడ్ దొరికిందని చెప్దాం. ఇప్పుడు వెళ్ళి అమ్మ వస్తుందని చెప్తే ఆవిడ గొడవ చేసి అల్లారల్లరి చేస్తుంది. అమ్మ వచ్చి బ్లడ్ ఇచ్చేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూడాలి. తను బాగా టెన్షన్ పడుతుంది. ఈ విషయం తనకెలా చెప్పాలి? కనీసం తన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదే. పోనీ అత్తయ్య ముందు చెప్దామంటే, నేను సహాయం చేస్తానంటే తను అస్సలు యాక్సెప్ట్ చేయదు. తనతో వాదించడం కన్నా ఇప్పుడు మామయ్యని సేఫ్గా చూసుకోవడం ముఖ్యం. సిస్టర్. సార్, చెప్పండి. పేషెంట్ భరద్వాజ్ గారికి బాంబే బ్లడ్ గ్రూప్ కావాలన్నారు కదా, డోనర్ దొరికారని నేను చెప్పానని చెప్పి ఇందాక మీరు ఫస్ట్ ఎయిడ్ చేసిన అమ్మాయి ఉంది కదా, అదిగో తనకి ఈ విషయం చెప్పాలి. సరే సార్. మేడం, బాంబే బ్లడ్ గ్రూప్ డోనర్ దొరికారు మేడం. అవునా? ఎక్కడ? డోనర్ వస్తున్నారు. మీరేమీ కంగారు పడొద్దని చెప్పమన్నారు. ఎవరు? ఇంతకు ముందు మీ పక్కన ఒక అబ్బాయి ఉన్నారు కదా, ఆయనే చెప్పమన్నారు. ఏంటి సమయం? అది డోనర్ దొరికారు మమ్మీ, వస్తున్నారంట.
అవునా? ఎవరు? అది మా ఫ్రెండ్, రిలేటివ్ వాళ్ళ ఫ్రెండ్. ఓకే, ఎవరైతేనే రాని. ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేద్దాం. మమ్మీ ప్లీజ్, అన్ని డబ్బుతో కొనలేము, అలా మాట్లాడుకో. పిచ్చిదానా, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేంది ఏమీ లేదే. నువ్వు చిన్నపిల్లవి, నీకేమీ తెలీదు. మమ్మీ ఈ జన్మలో మారదు. ఎంతైంది? చేశాను. రామ్మ వెళ్దాం. వాసు, బ్లడ్ ఇవ్వాల్సింది ఎవరికిరా? ఎందుకమ్మా అంత కంగారు పడతావు? తెలిసిన వాళ్ళకి చిన్న యాక్సిడెంట్ జరిగింది అంతే. యాక్సిడెంటా? ఎవర్రా వాళ్ళు? నువ్వు టెన్షన్ పడకమ్మా. బ్లడ్ ఇచ్చేటప్పుడు టెన్షన్ పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. యాక్సిడెంట్ అంటే కంగారు రాదారా? పాపం ఏ తల్లి కన్నబిడ్డ. ఇప్పుడెలా ఉంది వాసు? ఎవరికో అని చెబితేనే ఇంత కంగారు పడుతున్నావు. నీ తమ్ముడికి అని తెలిస్తే ఏమైపోతుందో అమ్మా. మాట్లాడవేంట్రా? ఇప్పుడెలా ఉన్నారు? పర్లేదమ్మా, బ్లడ్ బాగా పోయింది. బ్లడ్ ఇస్తే కోలుకుంటారమ్మా. పద వెళ్దాం. సిస్టర్, తనే బ్లడ్ డోనర్.